హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఏమంటే శనివారం రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి అయ్యప్ప గుడికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టించుకొని రావాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులు, అరటి పండ్లు ఒక డజను, టెంకాయలు అన్నీ తీసుకొని అయ్యప్ప స్వామి గుడిలోకి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా శనివారం అయ్యప్ప స్వామి గుడికి వచ్చి టెంకాయ అయితే కొట్టించుకొని అయితే వెళ్తాను. ఇంకా మా పెద్ద స్వామి, పిల్ల స్వామి ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు గుడిలోనే. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక ఎదురుగానే శివాలయం అనమాట. ఇంకా శివాలయంలో కూడా దీపాలు అయితే పెట్టేసి ఇంటికి వస్తే వస్తామన్నమాట. ఇంకా వాళ్ళు ఇక్కడ గుడిలోనే ఉంటారు కాబట్టి ఇంకా ఒక 8 కంతా ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామికి పూజ అయితే చేస్తున్నారు గురుస్వామి. ఇంకా అయ్యప్ప స్వామి గుడి నుంచి అయితే ఇంకా శివాలయానికి అయితే వచ్చేసాను. ఇంకా రోజు శనివారం కాబట్టి ఇంకా నవగ్రహాలకి ఒక 9 చుట్లు అయితే వేసి లోపలికైతే వెళ్ళిపోతాను. ఇంకా అప్పటికే టైం అయితే అవుతుంది అనమాట. గుడి లోపల వెళ్ళి ఇంకా అయ్యప్ప స్వామికి టెంకాయ కొట్టుకొని వచ్చేసరికి మా పిల్ల స్వామి ఏమంటే నాకు 540 వేస్తాను అనమాట. ఇంకా ఎవరు ఫస్ట్ తిరుగుతారా, ఎవరు ముందర తిరుగుతారా అని. ఇంకా చూసినారా, ఇంకా వెనకంటి వస్తా ఉందనమాట. నాకన్నా అంటే ఎక్కువ వేస్తుంది అనమాట రౌండ్స్. మళ్ళీ నేను వేసింది తక్కువే అంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉమ్మెంతు పువ్వు అనే సంథింగ్ ఏదో పువ్వు అంటారు అనమాట. శివుడు చాలా ప్రీతికరమైన పువ్వు అనమాట అది కానీ దానికి కాయలు కూడా ముండ్ల కాయలు వస్తాయన్నమాట. దాంతో కూడా దీపాలు కూడా పెడతారు. అండ్ ఆ కాయలు కూడా శివునికి అయితే చాలా ఇష్టం అనమాట. తుమ్మి పువ్వు కానీ, ఉమ్మెత్తు పువ్వు కానీ ఇవన్నీ కూడా శివునికి చాలా ఇష్టం అనమాట. ఇంకా అక్కడ ఉంటే ఒక 2 పూలు అయితే పెట్టుకొని ఇంకా ఇక్కడ నందిపైన అయితే పెట్టినామన్నమాట. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములు శివస్వాములు వచ్చేసి ఇంకా కార్తీక మాసంలో అయ్యప్ప శివస్వాములు మాల కూడా వేస్తారు కదా. ఇంకా అప్పుడు వాళ్ళైతే ఇంకా హారతులు అయితే ఇస్తున్నారనమాట. ఇంకా అక్కడ నేను కూడా వెళ్ళామన్నమాట. నేను, పెద్ద స్వామి, చిన్న స్వామి ఇద్దరు కూడా ముగ్గురు వెళ్ళి ఇంకా శివాలయంలో ఇట్లయితే రోజు వెళ్తామన్నమాట శివాలయానికి. ఇంకా ఇట్లా ఈ టైంలో మాత్రము ఇంకా మామూలుగా అయితే మండే ఖచ్చితంగా వెళ్తాను. ఇంకా ఇలాంటి టైంలో అయితే రోజు వెళ్ళి ఇంకా ఈరోజు ఒక్కరోజు ఏమంటే షూట్ చేస్తాను అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. ఆ రోజు దానికి తోడు జనాలు కూడా ఎక్కువ లేరనమాట శివస్వాములు. అందుకోసం అనేసి ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే ఇంకా మా కోసం వచ్చేసి వెజిటేబుల్తో సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ సాంబార్ అనేది ఏమంటే మనం స్టార్టింగ్ వీడియోస్ అనేది మీరు చూసినట్లయితే స్వాతి హోమ్మేడ్ కిచెన్ అని ఉందనమాట. స్టార్టింగ్ ఇదే ఛానల్లోనే, ఇప్పుడు పేరు మార్చినాను అనమాట. స్వాతి హోమ్మేడ్ కిచెన్ అనేది. అది దాంట్లో 4వ వీడియో అనమాట. చాలా ఎక్కువ రీచ్ అయిందనమాట. ఇది వీడియో అనేది దగ్గర 100K వరకు చూస్తున్నారు, 100K పైన చూస్తున్నారు అనమాట ఈ వీడియో అనేది. ఆ దెబ్బకి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినారనమాట. ఆ ఛానల్లో ఈ సాంబార్ వీడియో మంచిగా క్లిక్ అయ్యిందనమాట. 100K పైనే ఉన్నారు. ఈ స్టార్టింగ్ కిందకి వెళ్ళినారంటే 4వ వీడియోనే అనమాట వెజిటేబుల్స్ అంటే సాంబార్ అనేది. ఇంకా చూసారా, దీంట్లోకి వచ్చేసి ఒక గిన్నెలోకి అనేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా మళ్ళీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అనమాట అంటే ఒకసారి చాలా డేస్ అయిపోయింది అనమాట సాంబారు మీకు పెట్టి దగ్గర 3 years అయితే అయిందనమాట. నా ఛానల్ అనేది ఓపెన్ చేసి నేను 2022 అనుకుంటా, ఇది వచ్చేసి 24. ఇంకొకసారి చూపిద్దాం కదా అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలు అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేయకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి, వంకాయలు కానీ ఉల్లగడ్డలు కానీ ఆలు అనేది. కాబట్టి ఇంకా ఈ బీంజాలు కానీ ఆలు కానీ ఇట్లా మనం సాల్ట్ వాటర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఇదవుతుంది అనేసి సాల్ట్ వాటర్ అయితే నేను వెజిటేబుల్స్ అనేది కట్ చేసి వేసుకుంటాను అనమాట. మీ ఇష్టం అనమాట. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ అయితే వేసుకోండి. ఇంకా అన్నట్టు ఇంకా దీంట్లోకి మునక్కాయ వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు, బెంగళూరు వంకాయ అనేసి వస్తుంది అనమాట. మేమైతే అట్లనే అంటాము. అది వంకాయ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఆలు మాదిరికి కొద్దిగా పెద్దగా ఉంటుంది అది. దాన్ని మేము బెంగళూరు వంకాయ అనేసి అంటాం అనమాట. ఇంకా అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న వాటితో నేను వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లగడ్డను 3 ఏమంటారు వంకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఒకటే ఉన్నింది అనమాట నా దగ్గర. లేదంటే ఎక్కువ అంటే మన స్వీట్ వచ్చేస్తుందండి. ఒక 2 అయితే సరిపోతాయి. నిన్న ఇంకోటి వేసుకుని దాన్ని. ఇంకా నా దగ్గర ఒకటి ఉందనమాట క్యారెట్ అనేది. ఇంకా చూసారా, ఇట్లా వంకాయ ఏమంటే ఇట్లా రౌండ్గానే కట్ చేసుకుంటాం. మళ్ళీ చిన్నగా ఏం కట్ చేయను అనమాట. ఎందుకంటే మనం సాంబార్లో ఒకసారి విజిల్ పెట్టుకుంటాం, ఆ తర్వాత సాంబార్ పొడి వేసి కూడా ఉడికించుకుంటాం. కాబట్టి మనం చిన్న ముక్కలుగా వేస్తే మనము అంత కలిసిపోతాయి అనమాట. అందుకు పెద్దగానే వేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి అమ్మ స్టైల్ అనమాట. సాంబార్ అనేది చాలా బాగుంటుంది. నాకు ముఖ్యంగా చాలా ఇష్టం అనమాట సాంబార్ అనేది. ఇది వచ్చేసి ముల్లింగడ్డ అనమాట. ఇంక ఈ ముల్లింగడ్డ కూడా మనకు రాడిష్ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇదేమంటే మనము నేతగా ఉన్నది కూడా ఉప్పు వేసుకొని తింటే కూడా మంచి ఆరోగ్యం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట ఈ రాడిష్ వల్ల.
హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకోసం అనేసి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. నా దగ్గర కిచెన్లో ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటాను అనమాట నేను. ఇంకా అన్నీ ఉన్నాయంటే అన్నీ కొన్ని తీసుకొని అయితే ఇట్లా సాంబార్ అయితే చేసుకునేస్తాను. చపాతీ ముద్ద రైస్లో సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ సాంబార్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా మంచి హెల్దీ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బీన్స్ కూడా ఇటు సైడ్ తొట్టాలు అనేది తీసేసుకొని ఇంకా అన్నీ కూడా ఒకేసారి పెట్టి కట్ చేసేస్తాను అనమాట. మనకు అన్నీ ఒకటొక్కటి చేసే అంత టైం అయితే ఉండదు అనమాట. ఇంకా వంట చేయంగానే ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి నేను కొంచెం త్వరగానే చేసేసుకుంటాను. ఇంకా అప్పటికే 9:30 ఏమో అవుతుంది. 10కి అంతా నేను కుకింగ్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి బీన్స్ అనమాట. ఇంకా బీన్స్ అనేది ఇట్లా మొత్తం అంటే ఇదే సైజులో ఉండాలనేది ఏం లేదనమాట. ఇంకా మనకి ఎట్లా వేసినా పొట్టలోకి పోవాల్సిందే, అది కుక్కర్లో వేసి ఉడుకుతుంది కాబట్టి ఇంకా అన్నీ ఒకేసారి పెట్టి ఇంకా బెండకాయ ఇట్లాంటివి ఏమైతే పురుగు పడుతుందేమో, పురుగులు ఉంటాయి అనుకోవచ్చు. ఇంకా ఇదేమి ఉండదు అనమాట, నీట్గానే ఉంటాయి కాబట్టి ఈ బీన్స్ అనేది చాలా త్వరగా అనేది భిన్న కట్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇంకా అన్నీ పెట్టి ఒకేసారి కట్ చేసేస్తాను నేను. ఇంకా మనకు టైం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా సాంబార్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, స్టార్టింగ్ ఒక 100K పైనే మనకి రీచ్ అనేది వచ్చింది, వ్యూస్ అనేది. నాలుగో దీంట్లో అనమాట. స్టార్టింగ్ నుంచి కింద వరకు వెళ్ళిపోయినారంటే ఇంకా దాంట్లో వచ్చేసి వెజిటేబుల్ సాంబార్ అనేది చాలా మంచి రీచ్ అయితే అయింది. అందుకోసం అనేది చాలా ఇయర్స్ అయింది కాబట్టి 3 years అయింది కాబట్టి ఇంకొకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళ తర్వాత ఒక 3 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర అన్నమాట. కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు అయితే లేదనమాట. ఇంకా కరివేపాకు లేక ఇంకా నేనైతే కొత్తిమీర ఒకటే వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వచ్చేసి కట్ చేసి పెట్టుకొని 3 టమోటాలు, ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకా అన్నట్టు చాలామంది మన వీడియోస్ అనేది ఇంకా స్కిప్ చేస్తూ చూస్తున్నారు, అంటే ఫుల్ చూడడం లేదనమాట, కొద్ది వరకే చూస్తున్నారు. ప్లీజ్ మీరు ఫుల్ అయితే చూడండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి కదా మనకు. మన మీరు కన్నా కొద్దిసేపు చూసినారంటే మానిటైజేషన్ అనేది అవ్వదన్నమాట. కాబట్టి ప్లీజ్ నాకు కొద్దిగా హెల్ప్ అయితే చేయండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ చూసారా, కొత్తిమీర అయితే కట్ చేసుకొని ఒకే ఎర్రగడ్డ అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇంకా అయినా వేసుకోండి, ఇంకా మీ ఆప్షనల్ అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా టమోటా కర్రీ ఏమంటే సైడ్ తొట్టాలు ఉంటాయి కదా, అవి కూడా ఇట్లా కట్ చేసుకొని టమోటా అనేది కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కందిపప్పు 1.5 కప్పు అయితే కందిపప్పు వేసుకున్నానండి. ఆ కందిపప్పు బాగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత దాంట్లోకి టమోటో, ఒక ఎర్రగడ్డ, 3 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. దానిపైన నీళ్ళు పోయకండి, ఎందుకంటే పొంగిపోతుంది అనమాట. ఇంకా దాని లోపల గిన్నె అయితే పెడతాం కాబట్టి ఖచ్చితంగా పొంగిపోతుంది. అది మునిగేంత వరకు చాలు, ఒక 4 విజిల్కంతా ఉడికిపోతుంది అనమాట కందిపప్పు అనేది. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకున్నవి ఒక చిన్న కూర గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో వెజిటేబుల్ వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇదే కుక్కర్లోకి మనం ఇట్లయితే కూరగిన్నె పెట్టేసినామంటే మనకు త్వరగా అయిపోతుంది అనమాట సాంబార్ అనేది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అంతా ఒకేసారి వేసి ఉడికించుకుంటూ ఉంటారు. ఇంకా అట్లా చేయడం వల్ల ఏమంటే 1 hour 2 hours అయితే టైం టేక్ ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా లేకుండా ఇట్లా చేసుకోండి. సాంబార్ పొడి, కారపొడి, సాంబార్ పొడి 2 tablespoon, కారపొడి 2 tablespoon, 1/2 tablespoon పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, తిరగబాతగా అనమాట, ఒట్టిమిరపకాయ, ఎర్రగడ్డ, ఇంగువ, చింతపండు అనమాట. ఇంకా చూసారా, ఇక అంత లోపల ఇంక 4 విజిల్ అయితే వచ్చేసింది. చూసారా, వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి అనమాట. ఇట్లా గిన్నెలో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు త్వరగా పని అయిపోతుంది అనమాట. పక్కన ఉడికించుకోకుండా జస్ట్ ఒక 1/2 hour అంతా సాంబార్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి పైన గిన్నె తీసేసి ఈ గిన్నెలో ఉన్న వాటర్ కూడా మనము వంచి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో బాగా పాముకోవాలన్నమాట. ఈ టమోటో, ఎర్రగడ్డ, కొత్తిమీర అంతా కూడా చూసారా, నీళ్ళు అనేది పక్కన తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చేతిలో మొబైల్ ఉంది, ఇంకా తీసుకొని ఇంకా నీళ్ళని పక్కన తీసేసి పెట్టుకొనేసి ఆ తర్వాత ఈ కందిపప్పు దాంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ ఉడికి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటర్తో పట్టి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సాంబార్ పొడి 2 tablespoon, కారపొడి 2 tablespoon, రుచికి సరిపడంత ఉప్పు, 1/2 tablespoon పసుపు, కొద్దిగా చింతపండు అనమాట. అంతా వేసే అవసరం లేదండి, మనం చూసుకొని వేసుకోండి. కొద్దిగా పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంచెం లైట్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా నీళ్ళు కూడా, సాంబార్ కూడా అంతే. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద పెట్టలేదన్నమాట కుక్కరు, అన్నీ అట్లే వేసుకున్నాను. ఆ తర్వాత మనం స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు నేను స్టవ్ అంటించుకొని పెట్టుకున్నాను.
లిట్ అనేది సైడ్కి మనం ఇట్లా క్రాస్ చేసి పెట్టుకున్నామంటే లిట్ అనేది క్లోజ్ చేయకూడదు, విజిల్ పెట్టకూడదండి. ఇప్పుడు 2-5 సెకండ్స్కి అంతా బాగా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత కొద్ది నూనె, ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ ఉంది కాబట్టి ఒట్టిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. తిరగబాతకి సాంబార్ అయితే సూపర్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. కుత్తలు ఆడుతూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయింది, కందిపప్పు ఉడికిపోయింది. ఇంకా జస్ట్ మనం వేసుకున్న పౌడర్స్ ఒక్కటి ఉడకాలన్నమాట. ఆ పౌడర్స్ కూడా ఏమంటే గంటలు అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ ఇట్లా కుత్తను ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇంగువ వేసుకొని తిరగబాత అయితే వేసుకున్నాను. కరివేపాకు లేదనమాట, ఇంకా చాలాసార్లు చెప్పాను కరివేపాకు లేదని. ఇంక చూసారా సాంబార్ అనేది చాలా బాగుందనమాట. ఇంకా చూసారా, ఇంకా ఎక్కడ కూడా మనకి అంటే వెజిటేబుల్స్ ఎక్కడ కూడా మనకు మ్యాష్ అవ్వలేదండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి తిరగబాత అయితే వేసేసుకున్నాను. తర్వాత వేసుకొని కొద్దిసేపు అట్లాగా బాగా నీట్గా, అంటే ఎక్కువ కలపకూడదు అనమాట. చూసారా వెజిటేబుల్స్ ఏమంటే ఉల్లగడ్డ కానీ, వంకాయ కానీ ఏవి కూడా మనకి ముల్లింగడ్డలు ఏవి కూడా మనకు మెత్తగా అవ్వలేదన్నమాట. ఇంకేమంటే ఎక్కువ విజిల్ పెట్టుకోకూడదు అనమాట. జస్ట్ 4 అంటే కందిపప్పు పట్టి మనం పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఎట్లా పెట్టినా ఉడికిపోతాయి. కందిపప్పు మీరు నానబెట్టి పెట్టుకుంటే ఒక 3-4 విజిల్కి అంతా ఉడికిపోతుంది అనమాట. చూసారా వెజిటేబుల్స్ అస్సలు ఎక్కడ కూడా మనకు విరగలేదన్నమాట. ఇంకా సాంబార్ చేసేసి చార్లీకి అయితే గ్రేవీ ప్యాకెట్లు అండ్ బిస్కెట్లు అయితే అయిపోయినాయి. అక్కడికి వచ్చినాము. ఆ తర్వాత ఇక్కడ ఏమంటే పోస్ట్ ఆఫీస్లోకి అయితే వచ్చినాము. ఇప్పుడు చాలామంది పుకారో తెలియదు, అది ఏమనేది తెలియదు అనమాట. పోస్ట్ ఆఫీస్లో కన్నా మనము ఒక అకౌంట్ చేయించుకున్నట్లయితే ఇప్పుడు మంత్లీ నెలకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు అనేసి 500 డబ్బులు అయితే వేస్తారు కదా, దానికోసం అనేసి ఆ పోస్ట్ ఆఫీస్లో ఖచ్చితంగా అకౌంట్ చేయించుకున్న వాళ్ళకే డబ్బులు పడతాయి అనేసి అన్నారనమాట. ఇంకా 200 రూపీస్ ఇచ్చి నేను అకౌంట్ చేయించుకున్నాను పోస్ట్ ఆఫీస్లో. ఇంకా బ్యాంక్లో పని ఉంటే బ్యాంక్లోకి అయితే వచ్చినాం అనమాట. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే జొన్న రొట్టె అయితే చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో నేను జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపించాను, సేమ్ అట్లా చేసుకున్నాను అనమాట జొన్న రొట్టె అనేది. ఇంకా సాంబార్ కాంబినేషన్ అనేది చాలా బాగుండింది అనమాట. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా మీకు కన్నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు సాంబార్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. వెజిటేబుల్ సాంబార్ కనీసం మంత్కి ఒక్కసారన్నా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్